వసుధాన్ గారు, రైట్. ఇంతకుముందు ఒక చిన్న అబ్జెక్షన్. అంటే మీరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని విసర్జించారు, ఇంకా మీ పని మీరు చేయొచ్చు అన్నారు. అంటే అది మీ అభిప్రాయమా, కూటమి అభిప్రాయం? కూటమి చెప్తోంది అది. నిజం, కూటమి కూటమి చెప్పేది. చెప్తుంది. జనం సరే సరే, చెప్పారండి. నేను చెప్తా నేనే నేను నేనేం చెప్పడం, కూటమి చెప్తున్నానంటే చెప్పడం దేనికి? జనం నేనేం చెప్పారు. చెప్తున్నానంటే జనం చెప్పారు అది. నేనేం చెప్తున్నానంటే నేనేం చెప్తున్నానంటే ఎప్పుడు మాటి మాటికి 11 11 అంటుంటారు. ఏమో మన టీడీపీకి 23 రాలేదా? జనసేనకు ఒక్కటే వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. వారి అధినేత కూడా గెలవలే, ఒక్కటే వచ్చింది. ఆ ఒక్కరు కూడా వేరే వాడికి ఇచ్చారు. ఇంత జనాదరణ, ఇంత ముందు వెంకటరెడ్డి గారు చెప్పారు, జనాదరణ జనాకర్షణ ఇంతమంది ఉన్న వాళ్ళు మనకు పవన్ కళ్యాణ్ కావాలన్నారు. అప్పుడు ఏమైంది? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలవలేకపోయినారు? అంత జనాకర్షణ పెట్టుకొని ఆయన కూడా గెలవలేకపోయినారు. అంటే ఇప్పుడు కూటమి వస్తేనే గెలుపుకు కారణం అనే తప్పు. ఈసారి నేను చెప్పేది ఏమంటే, ఈవీఎంలు కూటమి కలిస్తే గెలిచిన వాళ్ళు వీళ్ళంతా. ప్రజల యొక్క దీన్ని వేసిన వాళ్ళు కాదు, ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు. ప్రజల ఓట్లతో ఈ మధ్య నిన్న మనం చూస్తున్నాం. ఈవీఎంల గురించి, మన విపి ప్యాట్స్ గురించి ఒక వారం 10 రోజులుగా ఆలస్యంగా కథనాలు వచ్చాయి. ఆ కథనాలంతా కూడా మనం తెలుస్తున్నాం. ఇది ఈవీఎంలు ప్లస్ కూటమి వస్తేనే వీరు కూటమి వారు ఇంత ఆదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ మోడీ అంత ఆదరణ ఉన్నటువంటి మోడీ వారు కానీ గెలవగలిగారు. వారు వాళ్ళ సత్తాతో కాదు, ఈవీఎంలు మాత్రమే వారికి తోడ్పాటై గెలవగలిగారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈవీఎంలు లేకపోయింటే లేరు వీళ్ళు. ఇంతకుముందు మీరు ఇంకో మాట మాట్లాడతారు, టీడీపీ వైసీపీనే ఇంకెవరు లేరా, ఇంకెవరు గెలుస్తామా అని. మీరు రండి, మన వాసుదేవన్ గారు ఆహ్వానిస్తాం మేము. ఖచ్చితంగా అండి. అంటే ఒక సామాన్యుడు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి వీలు లేదనే తరహాలో మీ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీని మీరు ఇక్కడ మేనిఫెస్ట్ చేశారు. రాకూడదా? సామాన్యుడు రాకూడదా? ఒక ఆమ్ ఆద్మీ రాకూడదా? అనడం లేదు, ఎవరైనా రావచ్చు. అందుకని ఎవరో మాత్రమే మొగాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరు రావడానికి వీలు లేదనే పద్ధతిలో మీరు మాట్లాడారు. ఎంతవరకు కరెక్ట్ అది? అట్టేం కాదు. రిక్షాపుల్లని నుంచోబెట్టి యూపీలో గెలిపించారు, తెలుసా మీకు? అదేం సార్, ఇది ప్రజాస్వామ్య దేశము. మీరు రేపైనా మీ నాయకుడు టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చాడు, తెలుసా మీకు? మీ నాయకుడు టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చాడు, తెలుసా మీకు? సామాన్యులు అంటే అంత చులకన? మా సింగనమల్లోనే ఇచ్చారు. అదే చెప్తున్నా, సామాన్యులు అంటే మీకు అంత చులకన అంటున్నాను. అదే ఈవీఎంల పుణ్యమాని ఓడిపోయారు అంతే తప్ప, లేకుంటే గెలిచొచ్చినమే. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఫ్రాక్షనిజాన్ని ఇది చేసి ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతూ, ఇప్పుడు పోలవరంపై కేంద్రం ఏం చెప్పింది నిన్న వ్యాఖ్యలు, జగన్ గారు రాష్ట్ర ప్రజలకందరికీ దాన్ని తెలియజేశారు. పోలవరంలో ఏం జరుగుతున్నది, అక్కడ జరుగుతున్నది ప్రజలకు తెలియకుండా వీరు దాన్ని మభ్యపెడుతున్నారు. పోలవరం గురించి ఏం చెప్పారు? పోలవరం గురించి 4.75 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తే అది దాన్ని 41.5కు తగ్గించే జరుగుతుంది. కానీ దీనివల్ల పోలవరం ప్రాజెక్టుకు ఆయకట్టు నీళ్లు అందించలేమని చెప్పేసింది. బాగా పోలవరం బనకచర్లకు అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లు అందించడం అసాధ్యం అని చెప్పింది కేంద్రం. ఇటువంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పి చేస్తే అది దాన్ని ముద్ర వేయడము. మాట శాంతిప్రసాద్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం ఫైనల్గా. శాంతిప్రసాద్ గారు, మనం కాలువ శ్రీనివాసులు గారిని చూసాం, అలాగే కనబాబు గారిని చూసాం. విజయనగరంలో ఒక ఆయన జర్నలిస్ట్, ఇప్పుడు ఎంపీ అయ్యాడు ఆయన. వీళ్ళందరూ సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళేగా, సామాన్యులు కంటెస్ట్ చేయకూడదా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ బాబు గారు, వీళ్ళేనా? సామాన్యులు రాకూడదా? మార్పు రాజకీయాలు రావాలనే ఉద్దేశంతో జనసేన వచ్చింది. అయితే ఏంటంటే జనసేన యొక్క సిద్ధాంత బలాన్ని ప్రజలు ముందు గుర్తించలేదు, గమనించలేదు, ఆదరించలేదు. అందుకున్న అటువంటి పరాజయం వచ్చింది. దాన్ని మేము గౌరవంగానే స్వీకరించారు. ఇకపోతే మా సోదరుడు శ్రీకాంత్ ఈవీఎంల గురించి మాట్లాడు. అసలు ఈవీఎంలు వాటి పనితనం గురించి అత్యంత స్పష్టంగా అరటిపండు తొక్కొచ్చి నోట్లో పెట్టినట్టుగా చెప్పిన వ్యక్తి అంటే జగన్ రెడ్డి గారు 2019లో. మరి వారికి ఇప్పుడు ఎందుకు అనుమానాలు, శంకలు వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. నిజమే, పోనీ మీకు అనుమానాలు వచ్చాయి, ఆ పాయింట్ ఎప్పుడు రైజ్ చేయాలో చట్టపరంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన ఆ యొక్క డిక్లరేషన్లు అయిన తర్వాత మీరు వెంటనే దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి ఈవీఎంలు అంటే చెల్లదు. మీకు రాజకీయంగా అల్లరి చేసుకోవడానికి తప్ప మీకు మీరు అల్లరి ఎందుకంటే మీ జగన్ రెడ్డి గారే చెప్పాడు ఆయన అసలు ఈవీఎం అంటే ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటి, ఎట్లా గెలుస్తారు, ఎట్లా వాడతారు. ఒకవేళ ఈవీఎం ద్వారా కూటమి గెలిచిందంటే 2019లో కూడా మీ గెలుపు కూడా ఈవీఎం ద్వారా గెలిచామని చెప్పేసి మీరు అంగీకరించండి. కాబట్టి ఇది రాజకీయపరమైన విమర్శ, దానికి ఎవరు ఇక
పాపులర్ వ్యక్తులు, ఇక్కడ పాపులారిటీ కాదండి మనం గమనించాలి. ప్రజాకర్షణ ఎంతమంది జనాలతో, ప్రజల విశ్వాసం ఎవరు పొందుతారు అది ముఖ్యం. ఆయా ఎన్నికల సందర్భాల్లో ప్రజల విశ్వాసం ఎవరు పొందుతారు, ప్రజల నమ్మకం, ప్రజలు కూడా ఇతను వస్తేనే మనకు చేస్తాడు అనే నమ్మకం ఎవరు కలిగిస్తారనే దాన్ని బట్టి ఉంటుంది ఆ టైంలో ఓటింగ్. తర్వాత వాళ్ళు తప్పని తెలుసుకుంటే మరొకరికి ఇస్తున్నారు. ఇది సహజ ప్రక్రియ. అక్కడ ఆ సమయంలో ఎట్లా ఉండాలి ఏంటనేది రాజకీయ పార్టీలు. మేము చాలా మందికి చెప్పు లేని వాళ్ళకంటే ప్రతి వాడు ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. ఎమ్మెల్యే టికెట్ ముందు గ్రామ స్థాయి నుంచి మీరు పైకి రావాలి. ఇప్పుడు పాత తరం నాయకుడు చూడండి, మీరు చెప్పిన ఏ నాయకుడైనా కింద నుంచి పైకి వచ్చిన వాడి గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ దగ్గర నుంచో లేకపోతే సమితి దగ్గర నుంచో నాయకులకు వచ్చి తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ నిర్మాణము ఆ అనుభవం రాకపోతే వాడు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎంపీ అయితే నేరస్తులుగా ఇంకెలా తయారవుతారు సార్? టెంప్ట్ అవుతారు, డబ్బు చూస్తే టెంప్ట్ అవుతారు.